ఫిట్ పెయింట్ రిలీఫ్ ఆయిల్. సీరియల్స్లో ఎక్కువ మాస్ క్యారెక్టర్. సో మాస్కి జనరల్గా నాది ఫేస్ ఉంటుంది. ఇంకొక లక్ ఏంటంటే నాకు దేవుడిచ్చిన లక్ ఏంటంటే ఫేస్కి జనరల్గా ఏ గెటప్ వేస్తే ఆ గెటప్కి ఎక్కువ మోల్డ్ అయిపోతుంది. జనరల్గా ఏ గెటప్ అన్నా ఇట్స్ న్యాచురల్గా ఒక గార్డ్ కానీ, ఒక సెక్యూరిటీ గార్డ్ కానీ, ఒక పోలీస్ కానీ రియల్గా అనుకుంటారు అనుకోండి. అంత ఎవరు లేరేంటి? కాలేజ్ మొత్తం దగ్గరికి వెళ్ళారబ్బా. శ్వేత కూడా కనీసం సారీ. మీరు నిన్న క్లాస్కి రాలేదేంటి మేడం? రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళాను. క్లాస్ రూమ్ లో మీ పేరు అనౌన్స్ చేశారు, అటెండెన్స్ తక్కువగా ఉందని. అవును, ఇవాళ ఎవరు లేరేంటి? ఈవేళ ఏమైందో మీకు తెలీదా? లేదు, ఏమైంది? ఈ రోజు అనుకోకుండా సండే అయింది మేడం. సండే? మేడం రేపు 350 రూపాయలు ఫైన్ కట్టాలి. డీడీ తీసుకుని ఆఫీస్లో ఇవ్వండి. మేడం ఈ రోజు అటెండెన్స్ కౌంట్ అవ్వదు. అంటే మీరు ఎక్కువ కమెడియన్ కావాలనుకుంటున్నారా? కమెడియన్గా కూడా చేశాను సార్. ప్రత్యేకంగా మీరు అనుకునేది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలన్నా కమెడియన్ కావాలా? రెండు సార్. రెండిట్లో ఏది వచ్చిన అవకాశం పర్లేదు. ఒకటి వస్తే జనరల్గా రెండోది మనకి ఇండస్ట్రీలో మనం చూస్తున్న దాన్ని బట్టి, పెద్దవాళ్ళని సీనియర్స్ని చూస్తున్న దాన్ని బట్టి రెండు చేస్తున్నారు కాబట్టి మనకి ఏది దేంట్లో క్లిక్ అయినా ఆటోమేటిక్గా రెండోది అవకాశం ఉంటుంది. నేను కూడా కామెడీ సీన్స్ కమెడియన్స్తో పెద్దవాళ్ళతో కూడా చిన్న చిన్న సీన్స్ అయినా చేశాను లక్కీ, సినిమాల్లో కానీ సీరియల్స్లో. ఇందులో పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేశాను. ఆ సాక్రిఫైస్ చేసినంత వ్యక్తిగత కుటుంబాన్ని త్యాగం చేయడం ద్వారా వచ్చేంత ఇది వచ్చిందా మీకు ఇందులో? అంటే అంత సాటిస్ఫాక్షన్ ఉందా? లైఫ్నే కుటుంబాన్ని వద్దనుకున్నారు కదా. సాటిస్ఫాక్షన్ ఉంది సార్. ఎందుకంటే నా తృప్తి కోసం నేను చేసుకున్నాను, ఎవరి కోసం చేయలేదు. ఒకటి పాయింట్. రెండోది ఏంటంటే తృప్తి ఉంది సార్ నాకు. ఎందుకంటే మనమేమి కోట్లు పెట్టుబడి పెట్టింది ఏమీ లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మన బ్యాక్గ్రౌండ్లో అంటే ఎవరినో రికమెండేషన్ల కోసం తిరిగి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. సో నా వరకే నేను కష్టపడ్డాను. ఓపిక ఉన్నప్పుడు తిరిగాము, ఓపిక లేనప్పుడు రెస్ట్ తీసుకోము. సో నా వరకు నాకు చేసిన వరకు వచ్చిన ఫలితం చాలు. నాకు చేసిన కష్టపడిన దానికి వచ్చిన ఫలితం చాలు అనే ఫీలింగ్లోనే ఉన్నాను. టీచర్గా, లెక్చరర్గా, ఎంఎస్సీ చదువుకున్న వ్యక్తిగా ఆ గౌరవం ఇక్కడ మీకు వస్తుందా? కొంతమంది ఫీల్ అవుతారు సార్, కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ స్ట్రగుల్ అవనే ఉండి, వాళ్ళు బిజీ అవనే ఉండి, వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉంటుందేమో. కొంతమంది పట్టించుకోరు కాబట్టి నేను కూడా అది గుర్తుపెట్టుకోను. ఫోటో మీద రాస్తాను కానీ నేను ఎంఎస్సీ కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, లేదంటే గంటకి ఎంఎస్సీని గుర్తు చేయటం, లేకపోతే నేను ఏదో అఫీషియల్గా ఉండాలనుకోవడం అది లేదు. ఆర్టిస్ట్గా అంటే ఆర్టిస్టే, ఏ స్టేజ్ అంటే ఆ స్టేజే, అంతవరకే. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు చూస్తే ధూళిపాల ఆర్థిక పరిస్థితి ఏంటి? జీరో, నిల్, ఏముండదు. అంత మెయింటెనెన్స్ ఉంటుంది, యావరేజ్ మెయింటైన్. షూటింగ్ వస్తే డబ్బులు వస్తే ఉంటాయి అంతే. లేదంటే నెక్స్ట్ షూటింగ్ వచ్చే వరకు వాటిని జాగ్రత్తగా గడుపుకోగలిగినంత వరకు గడుపుకుంటాం. సో ఎలాంటి బ్రేక్ కావాలనుకుంటున్నారు చివరిగా? ప్రత్యేకంగా దేవుడి దయ లక్ సార్. ఇంకా ప్రత్యేకంగా ఏమి బ్రేక్ అని ఇందా చెప్పాను కదా, ఏదన్నా కొంచెం బెటర్ అవకాశం వచ్చి ఇంకొంచెం పేరు వచ్చింది అనుకోండి, తిరిగే కష్టాలను వెయిట్ చేసే కష్టాలు తప్పి నెలకి ఇంకా 4 రోజులు ఎక్కువ షూటింగ్ చేస్తాం కాబట్టి అదొక రిలీఫ్, సాటిస్ఫాక్షన్. అట్లాగే ఆటోమేటిక్గా మనీ వస్తుంది కాబట్టి అది రిలీఫే. సో పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? ఇంకా లేదు సార్, ఇంకా అవకాశం లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే సక్సెస్ వచ్చేటప్పుడు వయసు అయిపోవచ్చు, సక్సెస్ అవ్వకపోతే చేసుకునే ఓపిక లేదు, మెయింటైన్ చేయలేదు, అదంటే చూసుకోలేము, నడిపించలేము. భవిష్యత్ మీద ఆశలు ఎలా ఉన్నాయి? భవిష్యత్తు మీద ఆశలు ఇంకా నాకంటే ఫిక్స్డ్ అయిపోయి వచ్చాను కదా, నాకు వేరే అంటే ఒక డిప్రెషన్ కానీ లేకపోతే వేరే ఆశలు కానీ వేరే ఉద్దేశాలు కానీ ఏమీ లేవు.
జీవితం అంతా ఆర్టిస్ట్గా చేస్తూ ఉంటే చాలు. సక్సెస్ దేవుడి దయ వల్ల అదృష్టం ఉండి సక్సెస్ వస్తే ఓకే. ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు పాపం వాళ్ళ సొంతంగానే ఇచ్చారు. మనం అంటే రికమెండేషన్స్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ అంటే ఏమి లేకుండా, లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టి డబ్బులు అయి తెచ్చుకొని చేయకుండా ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళకి విల్లింగ్నెస్, ఈ ఆర్టిస్ట్ ఏదో తిరుగుతున్నాడు పాపం ఇద్దాం ఇట్లా అనేసి ఇచ్చారు. అట్లాగే చేసుకుంటూ పోదాము. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఓకే, సక్సెస్ వచ్చినా షూటింగ్ చేయాలి కదా సార్. షూటింగ్ చేయకుండా అయితే లక్షలు రావు కదా. సో జీవితం అంతా షూటింగ్ చేస్తూ ఉండాలి. నా లైఫ్ ఎయిమ్ అది. సో సినిమాల్లోనే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సక్సెస్ అవ్వాలి, లేదన్నా వేషాలు వచ్చినంత వరకు చేసుకుంటూ అలా జీవితం అంతా బతికినా చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very తప్పకుండా మీ కోరిక నెరవేరాలని కోరుకుందాం. Thank you. ఇది నటుడు ధూళిపాల జీవితం ఆవిష్కరణ. దాదాపు 150 సీరియల్స్, 100 సినిమాల్లో నటించిన, ఇప్పటికీ వేషాల కోసం స్టూడియోల చుట్టూ, ఆఫీసుల చుట్టూ వెతుక్కుంటూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. దీని నుంచి ఒక్క మెట్టు పైకెక్కితే చాలు, కలకాలం ఆర్టిస్టుగానే ఉంటాను అని ఆయన కోరుకుంటున్నారు. ఆయన కోరిక నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఈ వారం కృష్ణానగర్ కథలు. వచ్చే వారం కృష్ణానగర్ కథల్లో మరో కళాకారుడితో కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.